ఏపీలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. గాంధీ భవన్లో నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో అత్యంత కీలకమైన సమావేశాలు జరగనున్నాయి. గాంధీ భవన్లో డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. భేటీలకు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో వివిధ కమిటీల నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాలను వివరించనున్నారు. ఏపీలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. గాంధీ భవన్లో నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో అత్యంత కీలకమైన సమావేశాలు జరగనున్నాయి. గాంధీ భవన్లో డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. భేటీలకు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో వివిధ కమిటీల నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాలను వివరించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి అమర్. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటల సమయాన గాంధీ భవన్ లో, ఇందిరా భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ తో పాటు ఇటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి డీసీసీ అధ్యక్షులతో సహా ఇటు ఉన్నటువంటి నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉంటారో నియోజకవర్గ వారిగా ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరితో కూడా ఇవాళ సమావేశం ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎలక్షన్ లో ఇప్పటికే కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. ప్రస్తుతం రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, పనిచేయని వారిపై కొంత వారికి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలే టార్గెట్ గా ప్రస్తుతం సమావేశం కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఉంటారో ఆ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు తప్పనిసరిగా నియోజకవర్గాల కేంద్రంగా ఉంటూ ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా గతంలో డీసీసీ అధ్యక్షుల సమావేశంలో కూడా మీడియా కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా చర్చించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ జరగనున్న సమావేశం నెక్స్ట్ జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కీలకంగా మారనుంది. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.